అమరావతిలో సీఎం చంద్రబాబు చేసిందేవి లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పినట్టుగా అమరావతి అద్భుత నగరం కాదని, అమరావతి అంటే అవినీతి దోపిడీ రాజ్యంలా తయారైందని వ్యాఖ్యానించారు. అప్పులు చేయటం, అంచనాలు పెంచడం, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం ఇది చంద్రబాబు పాలన అంటూ విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు సుమారుగా ఆయన 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 7 సంవత్సరాల్లో ఏది పరిపూర్ణంగా పూర్తయినటువంటి సందర్భం లేదు. ఇట్ ఈజ్ ఏ అట్టర్ ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్ని, ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఒక సుదీర్ఘమైన ఉపన్యాసాలు చేయటం, ఆర్భాటాలు చేయటం, వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పటం, గ్రీన్ ఎటు చూసినా గ్రీన్ కనిపిస్తుంది, గ్రీనరీ సిటీ అని చెప్పటం, లేదు ఎటు చూసినా నీళ్లు కనపడుతూ ఉంటుంది, ఇది అద్భుతమైన నగరం అని చెప్పేటటువంటి ఒక ఎక్స్పోజ్ చేసేటటువంటి, మార్కెటింగ్ చేసుకునేటటువంటి విధానాన్ని మాత్రమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ విధమైన అభివృద్ధి అమరావతిలో లేదు. అమరావతి అంటే అద్భుతమైన నగరం కాదు. అది అమరావతి అంటే దోపిడీ, అమరావతి అంటే అవినీతి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది.